హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద దుపట్టా కిల్లర్. నేను ఫస్ట్ ఇదేదో మూవీ అనుకుని డౌన్లోడ్ చేశా, కానీ ఇదొక డాక్యుమెంటరీ ఫిల్మ్. జస్ట్ 57 మినిట్స్ మాత్రమే ఉంది. ఇది అడల్ట్ కంటెంట్కి సంబంధించింది. బట్ విజువల్గా ఏం లేదు. బట్ పిల్లలతో చూడకపోవడమే మంచిది. నేను రివ్యూ చేయడానికి పెద్దగా మరీ డీప్గా వెళ్ళను, ఎందుకంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, మిగతా వాటి గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రన్ టైం కూడా తక్కువే. గోవాలో ఒక కిల్లర్ 16 మంది అమ్మాయిల్ని వాళ్ళు వేసుకునే చున్నీలతో దారుణంగా చంపేశాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. వాడి భయానికి గోవాలో చాలా మంది అమ్మాయిలు చున్నీలు కూడా వేసుకోవడం మానేశారంట. మరి వాడి స్టోరీ ఏంటి, ఎందుకు అలా చంపుతున్నాడు, ఇదంతా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో చూస్తారు. మరి ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ చూసాక నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. మేకర్స్ కూడా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ని మరీ ఎక్కువ డీప్గా డిస్కస్ చేయలేదు. ఏదో పెద్ద ట్విస్ట్లు, సస్పెన్స్ అన్ని పెట్టి చూపించలేదు. చాలా సింపుల్గా చూపించారు. ఇలాంటి స్టోరీ మనకు దేనికి యూజ్ అవుతుందంటే, సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. సో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ముఖ్యంగా లేడీస్కి ఒక అవగాహన కల్పించడం కోసం, దానికోసం చూడాలంతే. ఒక రియల్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి మాత్రమే చూడొచ్చు. కర్రీ సైనైడ్, వీరప్పన్ లాంటి డాక్యుమెంటరీస్ నేనైతే చూసా, బాగుంటాయి. చాలా ఎంగేజింగ్గా కూడా ఉంటాయి. వాటితో కంపారిజన్ కాదు, కానీ దీన్ని సింపుల్గా చూపించారు. ఎంగేజింగ్ అనేది లేదు. డీప్గా కొంచెం డిస్కస్ చేస్తే బాగున్నాను. ఈ డాక్యుమెంటరీ సిరీస్లో ఈ కిల్లర్ యొక్క మనస్తత్వం ఏంటి, వాడిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాడు ఏం సమాధానం చెప్పాడు, అసలు నిజం ఒప్పుకున్నాడా లేదా, తప్పించుకోవడానికి ఎలాంటి అబద్ధాలు ఆడాడు, ఎందుకు ఆడాల్సి వస్తుంది, న్యాయ వ్యవస్థలో లోపాలు, పోలీసులు చేసే తప్పిదాలు, అన్ని దారుణాలు చేసినా ఇంకెందుకు ఇంకా బతికే ఉన్నాడు, చంపేయచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. దాన్నే చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో అడిగిన దానికి సమాధానం వాడు చెప్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. రియల్ ఫుటేజ్ కూడా చూపించారు, రియల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. మరి ఓవరాల్ ఈ డాక్యుమెంటరీ చాలా సింపుల్గా అనిపించింది. యావరేజ్ ఫీల్ ఇచ్చింది. రేటింగ్ ఎంత అంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్ అండ్ గుడ్ నైట్.